హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను 7 శనివారాల పూజ కోసం ఏం చేశాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 7 శనివారాల పూజ ఎవరైనా చేయాలనుకుంటే ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని గుమ్మాలన్నిటికీ ఇలా కడిగి ముగ్గులు పెట్టేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకోవాలి. అలానే పీట కూడా పసుపు రాసి ఇలా బియ్య పిండితో ముగ్గులు పెట్టుకోవాలండి. పద్మ ముగ్గది పెట్టుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి. అలానే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది తులసిమాల అండి. ఈ పూజలో కంపల్సరీగా తులసిమాల వేసుకుంటే చాలా మంచిదన్నమాట. నేను అందుకోసమని మా గార్డెన్లో కొంచెం తులసి కట్ చేసుకొచ్చి ఇలా మాల అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదాలు వచ్చేసి నల్ల నువ్వులుండ్లు, పరమన్నం, చలిమిడి వడపప్పు, పానకం అనేది రెడీ చేసుకున్నానండి. ఇంకా నల్ల నువ్వులుండలు అనేవి ఎలా చేయాలంటే, నల్ల నువ్వులుండలు ముందేగానే నల్ల నువ్వులు బాగా శుభ్రం చేసుకొని వాటిని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఆ నల్ల నువ్వులు కొంచెం తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ కొట్టుకుంటే నల్ల నువ్వులుండలు రెడీ అయిపోతాయి. ఇంకా పొడి పొడిగా ఉంటే కొంచెం ఆవు పాలు వేసుకొని మిక్సీ కొట్టుకుంటే ఇంకా ఉండ అనేది వచ్చేస్తుంది. నువ్వులుండలు రెడీ అయిపోతాయండి. నల్ల నువ్వులుండలు అయితే నేనైతే అలా రెడీ చేసుకున్నాను. అలానే పరమాన్నం అనేది ఆవు పాలతో వండుకోవాలండి. ఈ పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు తెల్లవారింటికే లేవాలి. 3 గంటలకు లేస్తేనే పూజ అనేది త్వరగా అవుతుంది. చూడండి, తులసిమాల అయితే ఇలా రెడీ చేసుకొని ఇలా దేవుడిని అయితే అలంకరించుకున్నాను. ఇప్పుడు పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. దానికోసమని 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇందులోకి 1 అరటిపండు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెంగా ఆవు పాలు వేసుకొని కలుపుకోవాలి. మనము చపాతీ పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అంటే టైట్గా కలుపుకోవాలి. కలిపిన ముద్దని 1 అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. బాగా నానితే పగులు రాకుండా ప్రమిదలు వస్తాయన్నమాట. ఇలా నానిన తర్వాత ఇందులోకి కొంచెం చేతికి ఆవు నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చుట్టుకొని ఇలా ప్రమిదలు రెడీ చేసుకోవాలి. ఆవు నెయ్యి రాసుకోవడం వల్ల మనము చేతికి ఆవు నెయ్యి రాసుకోవడం వల్ల ప్రమిదలు అయితే పగలకుండా వస్తాయన్నమాట. నీట్గా మనం దీపం కొండెక్కిపోయిన తర్వాత కూడా ప్రమిదలు అనేవి పగలవు, అంత నీట్గా ఉంటాయండి నాంతే. ఇలా ప్రమిదలు రెడీ అయిపోయాక ఇలా గంధంతో బొట్లు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకోవాలి. మనము డైరెక్ట్గా దేవుణ్ణి పటాన్ని పీట మీద పెట్టేయకుండా ఒక పసుపు కలర్ జాకెట్ ముక్క వేసుకొని అప్పుడు దేవుడి పటాన్ని పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి. మనము ప్రమిదలు కూడా పిండి దీపాలు కూడా కింద పెట్టేయకుండా ఇలా తమలపాకుల మీద పెట్టుకోవాలండి. ఇందులోకి పిండి దీపాల్లో నువ్వుల నూనె వేసుకోవాలి. ఒక పిండి దీపంలో 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసి వేసుకోవాలి. పిండి దీపాలే కాకుండా పక్కనే ఆవు నెయ్యి దీపాలు కూడా పెట్టుకోవాలండి. ముందుగా మనం ఈ పూజ చేసుకునేటప్పుడు ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామి పూజ అనేది ప్రారంభించాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.